హలో వ్యూవర్స్, ఈరోజు మా చేలో వరి నాటు నడుతున్నారు. సో నా వంతు నేను కష్టపడదామని వచ్చాను. సో ఏమైందంటే చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారో రైతులు ఎంత కష్టపడుతున్నారో మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ నేను మా పొలంలో నా చేతుల మీదుగా పొలంలో నాటడానికి నారు మోయడానికి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఒక 2-3 మెంబర్స్ వచ్చేసి ఇలా నారు కట్టలు ఉంటాయి కదా, వాటిని ఇలా కట్టలుగా కట్టేసి ఇట్లా నీళ్ళు వేసిన తర్వాత నేను వచ్చేసి అలా తీసుకొని ఏం చేస్తారంటే ఇలా గట్టి మీద వేయాలన్నమాట. ఎందుకంటే ఒక 2-3 మినిట్స్ ఇలా గట్టి మీద వేసినప్పుడు ఆ వాటర్లో ఉన్న నీళ్ళు మొత్తం ఆ గట్టి మీదగా దిగిపోయి మనకి మోసుకురానికి తేలిగ్గా ఉంటుంది అనమాట. సో ఎందుకని ఫస్ట్ ఇలా నార్మరీలో ఉన్న మొత్తం కట్టలు తీసుకెళ్ళి గట్టి మీద వేస్తారు. నీళ్ళల్లో ఉన్న ఈ నారు ఉంది కదండి, మనం ఏం చేస్తామంటే ఇలా చేతితో తీసుకొని ఇందాక మనం ఒడ్డున పేర్చిన కట్టలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా ఒకదాని బట్టి బుట్టలో పేర్చుకోవాలి. సో ఇలా ఎన్ని పడితే బుట్టలు అన్ని పెట్టుకొని తీసుకుని వెళ్ళాలన్నమాట. సో అక్కడ కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళకి మనం అందజేయాలి. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ తీసుకెళ్ళాలి. ఇది ప్రతిరోజు చేసే వాళ్ళకైతే పెద్ద ఏమనిపించదు, ఎప్పుడన్నా ఒకసారి చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో నేను ప్రీవియస్ జాబ్ చేయకముందు ఇదే చేశాను కాబట్టి నాకు కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కొత్త వాళ్ళైతే చేయడానికి ప్రయత్నించకండి, చాలా రిస్క్ ఉంటుంది. సో ఇలా మనకి ఎన్నైతే బుట్టలు వేస్తుందో దానికి తగ్గట్టు వేసుకొని ఆ చివరి వరకు వేయాలన్నమాట. సో చాలా కష్టంతో తీసుకున్న పని ఇది, చాలా రిస్క్ ఉంటుంది. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏం చేస్తారనేది మీకు మళ్ళీ చూని మనం ఇలా గిట్టంపటే అలా వెళ్తూ ఉండాలి. మొయ్యడం చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం. ఇది రోజు చేసే వాళ్ళకైతే నో ప్రాబ్లం, ఎప్పుడన్నా ఒకసారి చేసే వాళ్ళకైతే తడబడుతూ ఉంటుంది. ఈ గిన్నెలు చూసారా ఎలా ఉన్నాయో, వీటిని దాటుకొని మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇది చూడడానికి చాలా తేలిగ్గా ఉంటుంది కానీ చేస్తుంటే చాలా రిస్క్. చాలా రోజుల తర్వాత కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో వాళ్ళు కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఇలా వచ్చి అక్కడ వాళ్ళు నాటేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళేసి చాలా దూరం. మా చేను పక్కన రేగి చెట్టు ఒకటి ఉంది ఫ్రెండ్స్, అక్కడ రేగిపళ్ళు ఉంటే రేగిపళ్ళు కోసుకోవడానికి వచ్చాను. తీయగా ఉన్నాయి. ఇక్కడ రైతులు ఉక్కు మనుషులు అని ఎందుకంటారు తెలుసా ఫ్రెండ్స్? చూసారా, ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ 1 మినిట్లో
ఎన్ని కట్టలు తీశారో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అన్నం ముగించుకొని మళ్ళీ నాటేయడానికి వెళ్ళారు. సో కాకుంటే ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి అంటే యాక్చువల్లీ ఇది ఒక 2 ఎకరాలకి రావాల్సిన నారు 1.5 ఎకరాలకి వచ్చింది. సో ఈ 1.5 ఎకరాల నారు సరిపోలేదు. సో పక్కనుంటే మనము ఎలాగో అలాగా వేరే వాళ్ళని అడిగేసి మనం పూడ్చుకోవచ్చు మిగిలిన పొలాన్ని. కానీ ఈ నారు ఇగో ఈ కొంతవరకే సరిపోయింది. మిగిలింది చూసారా, అదిగో అక్కడ వెళ్తున్నారు కదా మా నాన్న వాళ్ళు. సో ఇక్కడి నుంచి మనకు కనపడే ఆ చెట్టు ఉంది కదండి, సో అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక చేను ఉంది, ఆ చేలో అడిగారు, కొంత ఉందని చెప్పారు. సో అక్కడ పీక్కొని వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నాటాలన్నమాట. సో కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా రైతులకు ఎదురవుతాయి. సో ట్రాక్టర్స్ ఏమి ఉండవు. సో అలా గెట్లెంబటి వెళ్ళేసి తీసుకొని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో నాకు ఇది ఎదురైంది ఈరోజు. యాక్చువల్ నిజానికి నేను ఉండబట్టి సరిపోయింది. సో మా నాన్నకి కొంచెం తోడున్నట్టుంది. సో ఇంతే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళేసి అక్కడ సిచ్యువేషన్ నుంచి అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి, ఎటు నుంచి తీసుకురావాలి అనేసి నీకు పూర్తిగా చూపిస్తాను. ఎంత కష్టం ఉంటుందో మీరే చూడండి ఫ్రెండ్స్. దయచేసి ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటాయి. రైతుల కష్టాలు ఎలా ఉంటాయి, ఎలా ఛేదించాలి, వాటిని ఎలా ఛేదించి ఇంతవరకు ఎలా వచ్చారు అనేసి మొత్తం చూపిస్తాను. సో ఈ కొద్దిగా ఉన్నాయి కదా, ఈ కొద్దిగా ఏం చేస్తానంటే నేను అక్కడ చల్లేసి చిమ్మేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి తీసుకొని రావాలన్నమాట. ఇది నా మొదటి వీడియో ఫ్రెండ్స్. సో కొంచెం పదాలు కొంచెం అటు ఇటు అయినా కొంచెం మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. సో చూసారా, ఈ కొద్దిగా అయిపోయిన తర్వాత నేను అదిగో కనిపిస్తున్న ఆ ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. నా మొదటి వీడియో కాబట్టి కొంచెం మాటలు కొంచెం తడబడచ్చు. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీ అభిమానం, మీ ఆప్యాయత అన్నీ ఉంటాయని భావిస్తున్నాను. చూడండి, ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, నారు సరిపోలేదు, ఇంకో చోటుకి వెళ్ళేసి తీసుకొని రావాలి అని. సో ఇలా వెళ్తుండగా మార్గ మధ్యంలో ఇలాంటి ముళ్ళులది పొద కనిపించింది. పొదల నుంచి వెళ్ళాలి. సో ఇది చాలా రిస్క్, కానీ తప్పదు, వెళ్ళాలి. చూసారా, ఈ రాళ్ళు చూసారా ఎంత కుఫ్ఫుగా ఉంటాయో. కోసుకుందంటే కాలు అలా తెగిపోవాల్సిందే. సో ఇలా స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి, అప్పుడే అక్కడికి చేరుకోగలం. సో ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. నా దయ ఉంచి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకేదో ఫలితం ఆశించి ఇలాంటి వీడియోస్ తీయట్లేదు. రైతు కష్టం ఏంటి అనేది మనందరికీ తెలియాలని చెప్పేసి, నేను ఒక రైతు కొడుకునే కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్స్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ తెలుసు కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ కాలువ దాటేసి మనం అవతలకి వెళ్ళాలన్నమాట. మనం అటు నుంచి వచ్చాము. సో ఇది ఇందాక లేచిందనమాట మన పొలం. ఇలా వచ్చేసి సో ఈ కాలువ దాటాలి. ఇది వచ్చేసి 2 feet అడుగు ఉంటుంది. సో ఇక్కడ దిగామంటే మునిగిపోతాము. సో మనం ఏం చేయాలంటే గట్టిగా క్రాస్ చేయాలి, అంటే దూకాలి. సో రాళ్ళు ఎక్కడైతే లేవో అక్కడ వెళ్ళేసి దూకాలి. సో 1 2 3 చూసారు, ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి. సో నాకు జస్ట్ మిస్, చూసారా, జస్ట్ మిస్ కోసుకునేది. సో జాగ్రత్తగా చూసి దూకాలి. నేను పొరపాటున దూకేసా. మీరు ప్రయోగాలు మటుకు చేయమాకండి. ప్రయోగాలు చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో
నాకైతే ఏం కాలేదు ప్రజెంట్. ఇంకోసారి అలాంటి తప్పు చేయను. సో చూసి దిగడం నేర్చుకుంటా. అలా నుంచి అలా వచ్చేసి ఇలా వెళ్తున్నాం. మధ్యలో ఈ కాలువ ఉంది. కాలువ చెప్పాను కదా 3 అడుగులు ఉంటుంది. ఒక రోజుకి వచ్చేసి ఒక మనిషి మహా అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ నీళ్ళల్లో ఉండగలడు. కానీ నారేయాలంటే, ఒక పొలం నాటేయాలంటే తను ఉదయం 6కి వచ్చేసి ఈవినింగ్ ఎంత అవుతుందో కూడా చెప్పలేం. ఆ చేను కంప్లీట్ చేసుకొని వెళ్ళిన తర్వాతనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కానీ చేను కంప్లీట్ అవ్వకుండా ఈవినింగ్ 6-7 వరకు కూడా అవ్వచ్చు. సో అది రైతు ఒకసారి అనుకుంటే రైతు దాన్ని అయిపోయేంత వరకు దాన్ని పట్టుబడితే వదలని ఉక్కు మనిషి అన్నాను కదా ఇందాక. ఉడుము పట్టు అంటారు కదా, అలాంటి ఉడుము పట్టు మనుషులండి రైతులు. పట్టుబడితే వదలరు, దేనే సాధించగలరు. ఎగ్జాంపుల్ ఈరోజే చూడండి, మా పొలంలో చెప్పాను కదా ఇందాక, పొలంలో మేము అనుకున్న దానికి మేము చల్లిన నారుకి ఊరి సరిపోలేదు నారు. సో దానికోసం మినిమం ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చండి. అక్కడి నుంచి మేము మోసుకొని రావాలి. సో చూపిస్తాను, అక్కడికి వెళ్తున్నాను. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎట్టించి రావాలి. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. రోడ్లు అసలు బాగా చేలో ఉండేవి. జాగ్రత్తగా ఉండకపోతే కోసుకుంటాయి రాళ్ళు. నాకు జస్ట్ మిస్ అండి ఇందాక, లేకుంటే కోసుకునేది. ఈసారి జాగ్రత్తగా చూసి వెళ్ళడానికి ప్రయత్నిస్తా. మనం ఏమనుకున్నా ఈ చెట్లల్లో ముళ్ళులు ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఉండొచ్చు. సో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇలా సరిగా వెళ్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కంది చేను అంటారు. నిజం చెప్పాలంటే మన హైదరాబాద్ హాస్టల్లో, అలాగే ఏ హాస్టల్లో అయినా పప్పులు ఎందుకు ముద్ద దిగదు అంటారు కదా, దానికి నిదర్శనం ఇదే. సో ఇక్కడ చూశారు కదా, ఇదంతా కంది చేనండి. ఇది వచ్చేసి 10 ఎకరాలు ఉండొచ్చు. ఈ 10 ఎకరాలు ఒక 2 హాస్టల్కి ఒక 2-3 months వరకే సరిపోతుంది మ్యాక్స్, నాకు తెలిసి 2-3 months కూడా రాదు. ఇక్కడ చూశారు కదా మన చేను, అది చూడండి, మా నాన్న ఎదురొస్తున్నాడు. మన చేను అది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు 10 minutes పట్టింది. సో ఈ 10 minutes చొప్పున మనం మినిమం ఒక 10 గంపలు మోయాల్సి వస్తుంది. సో ఇక దగ్గరలో ఎక్కడ లేక ఒక రైతుని అడిగితే మా చేలో ఉందంటే ఇక్కడికి వచ్చేసి అక్కడ తీసుకొని రావడానికి ఇంత టైం పడుతుంది. సో ఏదేమైనా ఫైనల్గా కంప్లీట్ చేయడానికి చూస్తాం. సో ఈ వీడియో చూస్తుండని ఇంకా ఉంది, సరే కదా. సో ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళాలి. బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోయింది. అబ్బా, సో ఈ కష్టాన్ని గుర్తించి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం అక్కడికి వెళ్ళాలి, ఇక చూపిస్తాను.
కనిపిస్తున్నాయి కదా చెట్లు, ఆ చెట్లు దాటితే మన పొలం వస్తుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సమస్యలతో పోల్చుకుంటే మీ పెద్ద సమస్యలు కాదు అనిపిస్తాయి. ఎందుకంటే ఈ కష్టం ఈ వీడియోలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. రైతు ఎంత కష్టపడుతున్నాడు. రైతు లేనిది మనకు జీవనాధారం లేదు. చూడండి, ఇవన్నీ ఎత్తుకొని మనము చూశారు కదా, అది అక్కడికి వెళ్ళాలి. చెట్లు కనిపించే దగ్గరికి వెళ్ళాలి. దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం అనుకుంటాం కానీ ఇక్కడే ఉందని, అది వచ్చేసి 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. మన సిటీలో ఉన్నప్పుడైతే ఏం అర్థం కాదు, ఇక్కడి నుంచి అక్కడికి కానీ బండ్లు వేసుకుని వెళ్తాం. కానీ అది కూడా మంచి రోడ్లు. కానీ ఇక్కడ రోడ్లు సరిగ్గా ఉండవు, కష్టం మటుకు ఎక్కువ ఉంటుంది. రోడ్లు చూడండి, ఈ రోడ్లలో నడుచుకుంటూ అలా వెళ్ళాలి. బాబాయ్, నాకు అలవాటు కాబట్టి నేను పెద్దగా స్ట్రెయిన్ అవును. కొత్త వాళ్ళు అయితే చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే రైతులకి పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది రోజు చేసేవాళ్ళు కాబట్టి. కానీ వాళ్ళ కష్టం ఎవరికి కనిపించదు, అదే ఇంపార్టెంట్. మనం ఏసీ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు ఏదో చేస్తుంటే అర్థం కాదు. ఇక్కడికి వచ్చేసి ఒకసారి ఒక రైతు దగ్గరికి వచ్చేసి వాళ్ళు పడే కష్టం చూస్తుంటే అర్థం అవుతుంది. అరే బాబు, మనం చేసేది కొంచెం వేరా అని. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమే కాదా? నా మొదటి వీడియో ఫ్రెండ్స్ ఇది. సో కొంచెం మంచిగా రాకపోవచ్చు, కొంచెం మాట్లాడి ఇడుకున్నా కానీ అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ముందు వీడియోస్ తీసే కొద్దీ నాలో ఉన్న హావభావాలు మొత్తం వ్యక్తపరుస్తాను. ఇంకా మంచి కంటెంట్తో వస్తాను. రేపు నేను ఒక మంచి ప్రదేశానికి వెళ్తున్నాను. ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడున్న వింతలు విశేషాలు మొత్తం చూపిస్తాను. అసలు చూడండి, ఈ రోడ్లు చూడండి. అసలు ఈ రోడ్లేనా? ఏమంటారు ఫ్రెండ్స్? ఈ రోడ్లు ఇక్కడి నుంచి అలా తీసుకొని అలా వెళ్ళాలి. చూడండి, ఈ గిన్నెలు చూడండి. అసలు ఈ రోడ్డా? రోడ్డు అంటారు దీన్ని. ఇంత బరువుని ఎత్తున పెట్టుకొని ఈ రోడ్లో వెళ్తుంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? చెప్పండి, ఎంత కష్టం అనిపిస్తుంది. కనిపిస్తున్నాయి కొంగలు. వీటి వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ కాకుంటే ఇవి తిరిగిన ప్లేస్ మొత్తము చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాళ్ళకి ర్యాషెస్ రావడము, చిల్ల పుట్టడం అలాంటిది జరుగుతుంది. ఇది అక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఎన్ని కొంగలు ఉన్నాయో. సో అవి ఏంటంటే ఒక్కసారి దమ్ము దొక్కిన తర్వాత చేలో అవి నీటిలో ఉన్న బురద మట్టిలో ఉన్న క్రిమికీటకాలు ఏమైనా ఉంటే వాటి తింటాయి అన్నమాట. సో ప్రాబ్లం ఉండదు, కాకపోతే అవి తిరిగిన చోట మనిషి మొక్కలు నాటుతాడు కదా, వరి నాటినప్పుడు వాళ్ళ కాళ్ళకి జిలలు, ర్యాషెస్ రావడం వంటివి జరుగుతాయి. సో అంతేగాని వాటి వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అవి మళ్ళీ తగ్గిపోతాయిలేండి. చూడండి, ఫైనల్లీ సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను వచ్చిన దానికి కొంచెం న్యాయం జరిగింది అనుకుంటున్నా. ఫైనల్లీ సాధించాం. ఎక్కడో కిలోమీటర్ దూరం నుంచి
సరిపోనటువంటి వరి కట్టల్ని వరి నారుని ఇక్కడ తీసుకొని వచ్చి చివరికి చూడండి మార్నింగ్ 7:30కి వచ్చాం, అయిపోయేలోపు 6 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతు పడే కష్టాన్ని చివరికి మేము మీకు చూపించడం జరిగింది. చూశారు కదా రైతు ఎంత కష్టపడుతున్నాడు. మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ ఒక పని అనుకుంటే అయిపోయేంత వరకు సాధించగలిగే ఒకే ఒక వ్యక్తి రైతన్న. సో ఆ రైతన్నకి ఒకసారి లైక్ చేయండి, అలాగే షేర్ చేసి నలుగురికి పంచుకోండి. రైతు ఎప్పటికీ రాజే అంటారు కదా, సో నిజంగా రైతు ఎప్పటికీ రాజే. జై జవాన్ జై కిసాన్. అండ్ ఫైనల్లీ జై హింద్.